అన్వేష్ ట్వీట్ కి ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. అన్వేష్ చాలా రోజుల నుంచి బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వారి వివరాలను బయట పెడుతూ వాటిపై కేసులు వేసేలాగా అన్వేష్ పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే అన్వేష్ చేసిన ఒక ట్వీట్ను కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తెలంగాణలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్పై కేసు నమోదయ్యాయి. సజ్జనార్ కూడా దానిపైన రియాక్ట్ అయ్యారు. ఆర్టీసీ ఎండీగా ఉండి కూడా సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. అన్వేష్ ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో, ఎప్పుడెప్పుడు ప్రమోట్ చేశారో ఆ వివరాలన్నీ కూడా బయట పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు గోవింద అనే ఒక బెట్టింగ్ యాప్ గురించి అన్వేష్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అలాగే మంత్రి నారా లోకేష్ని ఇద్దరిని కూడా ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్కి మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు. గోవింద అనే బెట్టింగ్ యాప్ను కొంతమంది సినీ తారలు ప్రమోట్ చేస్తున్నారు అని, వారిపై చర్యలు తీసుకోవాలి అని అన్వేష్ కోరాడు. అన్వేష్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు నారా లోకేష్. బెట్టింగ్ యాప్స్ జీవితాలను నాశనం చేస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్పై కఠినంగా వ్యవహరించడమే దీనికి పరిష్కారం. త్వరలోనే సమగ్రమైన బెట్టింగ్ వ్యతిరేక విధానాన్ని తీసుకొస్తాను అంటూ నారా లోకేష్ రిప్లై ట్వీట్ చేశారు. చట్టపరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాను అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అన్వేష్ చేసిన ట్వీట్ను కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పేరుతో గోవింద అనే బెట్టింగ్ యాప్ని కొన్ని సంవత్సరాలుగా పేరు మోసిన సినీ తారలు తమన్నా ఇంకా చాలామంది ప్రముఖులు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వెబ్సైట్లలో ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు 16/4/2025 వరకు నడిపిస్తూ ఉన్నారు. అమాయకమైన యువతను వీటి నుంచి కాపాడాల్సిందిగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను అంటూ అన్వేష్ ట్వీట్ చేశారు. అన్వేష్ చేసిన ట్వీట్కి మంత్రి లోకేష్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన తిరిగి ట్వీట్ కూడా చేశారు. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాము అనే విషయం గురించి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా, దేశం మొత్తానికి ఆదర్శంగా ఉండే ఒక పాలసీని తీసుకుని రావాలి అనుకుంటున్నామంటూ నారా లోకేష్ ఇందులో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ ఆర్ డిస్ట్రాయింగ్ లైఫ్స్. I get to hear hundreds of heart-wrenching stories about youngsters being pushed into despair because of their addiction to gambling. This has to stop. The long-term solution is continuous awareness and acting tough on betting apps. We are working on comprehensive anti-betting policy that will set an example for the entire country. All legal routes will be exploited to put an end to this menace అంటూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు.